డిఎంకే, ఏఐఏడిఎంకేల మధ్యన అసలు పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చినటువంటి వాడు విజయ్. తను సీఎం కావాలనుకుంటున్నాను అంటున్నాడు. కానీ తెరవైన ఇంకో పక్కన స్టాలిన్ సిద్ధాంతాలతో తన సిద్ధాంతం కూడా ఒకటే అంటాడు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటాడు. అక్కడే కథ నడుస్తుంది. ఇప్పుడు ఏంటి, అటెన్షన్ మొత్తాన్ని అటుకు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకే అన్నటువంటి కోణాలు తీరా చూస్తే ఇప్పుడు డిఎంకే దేంట్లో ఉంది, ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామి. ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామిలో అతిపెద్ద భాగస్వామి. ఐఎన్డిఏలో అతి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్కి అతి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చింది కూడా తమిళనాడు నుంచి, ఏది భాగస్వామి పక్షాల దాంట్లో చూసుకుంటే. అలాంటి సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ టీవీకే అధినేత విజయ్కి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఫోన్ చేసి ఏమన్నా మందలించాడా ఏందయ్యా నిర్వహణ అని కాదు, సమర్థించాడంట. ఏది 41 మంది ప్రాణాలు తీసినందుకు సమర్థించాడంట. నేను నిన్న మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, వీళ్ళదో పెద్ద డ్రామా ఆడుతున్నారు, ఇదంతా 1 by 1 అంటే చర్చ, మా ఇద్దరి మధ్యనే శత్రువులు. అదేదో ప్రభాస్ సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ విలను, ఇంకొక విలన్ ఉంటాడు, ఆ ఇద్దరు కొట్టుకుంటున్నట్టు నటించి చివరికి ప్రజల్ని వెధవల్ని చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రభాస్ అసలు విషయం కనిపెట్టి రివర్స్లో వెళ్తాడనమాట. వాళ్ళిద్దరు గుట్టు బయట పెడతాడు. ఇప్పుడు వీళ్ళ గుట్టు బయట పెట్టే మీడియా లేదు, అదే పెద్ద అంశం. ఇక్కడ ఇద్దరు కలిసి ఒకరికొకరు శత్రువులుగా నటిస్తూ మూడో పర్సన్ని బీజేపీ ఐఏడిఎంకే కూటమిని లైట్ తీసుకునేలా చేయడం అనే డ్రామా ఆడుతున్నారనడానికి సాక్ష్యం రాహుల్ గాంధీ ఇటు విజయ్కి ఫోన్ చేయడం అన్నది.